టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వాగతం సుస్వాగతం. టీశాట్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి పాఠాలు మీరు రెగ్యులర్గా చూసినట్లయితే టెట్ మీద మంచి గ్రిప్పు సంపాదించుకోవచ్చు, అదేవిధంగా మంచి మార్కులు కూడా సాధించవచ్చు. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం పేపర్ 2కు సంబంధించి ఈరోజు మనం పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్ అన్నట్టు దాని మీద థీమ్ అది. ఈ థీమ్ కింద మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే గిరిజన పంచాయతీ వ్యవస్థ, ప్రస్తుత స్థానిక సంస్థలు, నిర్మాణము, విధులకు సంబంధించి మనం డీటెయిల్గా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మరి ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ కంటే ముందు మరి గిరిజన తెగలు వాళ్ళ యొక్క అడవులలో ఎటువంటి పంచాయతీ సిస్టాన్ని వాళ్ళు అనుసరించారు అన్నటువంటి దాన్ని మనం ఈరోజు డీటెయిల్డ్గా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గిరిజనులు అన్నటువంటి వాళ్ళు పూర్వకాలంలో ఎక్కువ మటుకు అడవుల్లో నివసించేటువంటి వాళ్ళని గిరిజన తెగలు అని పిలిచేటువంటి వాళ్ళు. ఈ తెగల్లో మనం తీసుకున్నట్లయితే అడవుల్లో నివసించేటువంటి వాళ్ళు చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవర్లు అన్నటువంటి ఈ తెగలన్నీ కూడా మనకి ప్రస్తుతం కూడా ఎక్కువ మటుకు అడవుల్లోనే వీళ్ళు నివసించడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ గిరిజన తెగలన్నిటికి కూడా ఒక మూల పురుషుడు అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పి వీళ్ళు తెగలందరూ బలంగా నమ్ముతున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి వ్యక్తిగత ఆస్తులంటూ అప్పుడు ఉండేటివి కాదు, ఇప్పుడున్నాయి. కానీ ఒకప్పుడు గిరిజన పంచాయతీ వ్యవస్థ మనకి గిరిజనులు అడవుల్లో నివసించేటువంటి కాలంలో మనకేందంటే వ్యక్తిగత ఆస్తులు లేవు. వీళ్ళకందరూ కూడా ఉమ్మడి ఆస్తి అన్నటువంటిదే వీళ్ళు ప్రధానంగా ఉంది. అదేవిధంగా పేద ధనిక తారతమ్యాలు లేవు. ఎప్పుడైతే ఉమ్మడి ఆస్తి అన్నటువంటిది లేకుండా పోయిందో ఆటోమేటిక్గా ఆ ఆస్తి అందరిది కాబట్టి ఇక్కడ పేద ధనిక అన్నటువంటి సమస్యనే లేదు. ముఖ్యంగా దీంట్లో వీళ్ళు గమనించినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండ్ల గురించి మనం ఈ యొక్క దీంట్లో ఎక్కువగా చర్చించుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండ్ల మీద పరిశోధన చేయడానికి ఆస్ట్రేలియాకు చెందినటువంటి హైమన్ డార్ఫ్ అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండ్ల యొక్క పరిస్థితులను అధ్యయనం చేయడానికి రావడం జరిగింది. ఆయన ఒక బుక్ కూడా రాయడం జరిగింది, ద గోండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అట్లాగే ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ద స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామ్లో హైమన్ డార్ఫ్ అన్నటువంటి వ్యక్తి ఆదిలాబాద్లో ఏ తెగ మీద ఈయన పరిశోధనలు చేసినారని అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ క్రింది వానిలో ఆయన రాసినటువంటి పుస్తకం, హైమన్ డార్ఫ్ రాసినటువంటి పుస్తకం ఏది అన్నటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క బుక్స్ కూడా మనం ఈ యొక్క గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మరి ఏమిటి వాళ్ళ యొక్క పంచాయతీ వ్యవస్థ అని మనం చూసినట్లయితే గోండ్ పంచ్ అంటే పంచాయతీ అని, పట్ల అంటే ఆ పంచాయతీకి పెద్ద అంటే గ్రామ పెద్ద అన్నటువంటిది దీనిలో చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి పట్ల అనగా అని కూడా అడగవచ్చు. ఏది మీనింగ్? పట్ల అనగా ఏదైనా ఒక వస్తువు పేరు ఇవ్వచ్చు, లేదంటే ఇంకొక ఏదైనా ఒక తినేటువంటి ఆహార పదార్థం పేరు ఇవ్వచ్చు, గ్రామ పెద్ద అని ఇవ్వచ్చు. అదేవిధంగా సర్పంచ్ అని ఇప్పుడున్నటువంటి సర్పంచ్ ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే పట్ల అనగా ఏంటంటే గ్రామ పెద్ద. మరి గొండుల్లో కూడా మనం తీసుకున్నట్లయితే గ్రామ సభ అన్నటువంటిది జరిగేది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే గ్రామ సభకి కేవలం పురుషులు మాత్రమే గ్రామ సభలో పాల్గొనాలి. కాబట్టి ఇక్కడ గ్రామ సభలో ఎవరెవరు పాల్గొనాలంటారంటే కేవలం పురుషులు, యువకులు పాల్గొనవచ్చు, మహిళలు పాల్గొనవచ్చు అని ఆప్షన్ల కింద ఇస్తే మనం రాయాల్సింది ఏంటంటే కేవలం పురుషులు మాత్రమే సభ్యులుగా ఉంటారు గ్రామ సభలో. మరి యువకులు మహిళలకు పాత్ర ఏంటంటే వాళ్ళు హాజరు కావచ్చు, కానీ కేవలం పురుషులు ఏం చర్చిస్తున్నారు అన్నటువంటిది మాత్రమే వాళ్ళు వినాలా, కానీ వాళ్ళు ఎటువంటి దాంట్లో పాల్గొనడానికి అవకాశం లేదు. మరి ఆ రోజుల్లో వీళ్ళు గ్రామ సభలో ఏం చర్చించేవాళ్ళు
అంటే ముఖ్యంగా వివాహం గురించి, విడాకుల గురించి, తగాదాల పరిష్కారం గురించి, అదేవిధంగా కర్మకాండల గురించి ఈ విషయాలు ఎక్కువ మటుకు ఆ రోజుల్లో గిరిజనులు ఈ యొక్క గ్రామ సభలో చర్చించేటువంటి వాళ్ళు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అప్పుడప్పుడు ఈ యొక్క గోండు పంచ్ అంటే ఏమి, పంచాయతీల మధ్య కూడా పంచాయతీలు వచ్చేటివి. అంటే ఏమి, 2 గ్రామాల మధ్య కానీ కొన్ని గ్రామాల మధ్య కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ పంచ్ అన్నటువంటిది, అంటే పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే ఏమి, అన్ని పంచాయతీలు కలిసి ఒక చోట సమావేశం అయ్యేటువంటి వాళ్ళు. ఆ సమావేశంలో వాళ్ళకున్నటువంటి సమస్యను చర్చించి పరిష్కారం చేసుకునేటువంటి వాళ్ళు. మరి ఇక్కడ పట్ల అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి మన గ్రామ పెద్ద మనకు తెలుసు, సర్పంచ్ ఎన్నిక ద్వారా మనం ఎన్నుకుంటున్నాం. కానీ గోండుల యొక్క పరిస్థితి అలా కాదు. వాళ్ళ యొక్క గ్రామ పెద్ద పదవి అయినటువంటిది వారసత్వంగా వచ్చినటువంటిది. ఇక్కడ ఎటువంటి ఎన్నికలంటూ ఏమీ ఉండవు. ఆ వారసులు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా ఒకరు చనిపోతే మరి ఇంకోరు వాళ్ళ వారసులు ఆ గ్రామానికి పెద్దగా ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. ఆ రకంగా మనకి ఈ యొక్క గోండ్ల పంచాయతీ అన్నటువంటిది ఉంది. వీళ్ళు ఏదొచ్చినా కూడా ఏదంటే కోర్టుల వరకు వెళ్ళే వాళ్ళు కాదు. ఎంతసేపు ఉన్నా అన్ని సమస్యలు కూడా వాళ్ళ మధ్యనే పరిష్కారం చేసుకునేటువంటి వాళ్ళు. ఇక మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక సంస్థల విషయానికి వచ్చినట్లయితే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్యంగా గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలుపుతుంది. 74వ రాజ్యాంగ సవరణ స్థానిక పట్టణ ప్రభుత్వాల గురించి తెలుపుతుంది. కాబట్టి ఇది కూడా ఎక్కువ మటుకు మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. 73, 74 కన్ఫ్యూజ్ చేయడానికి 73 అన్నప్పుడు గ్రామీణ, 74 అన్నప్పుడు స్థానిక పట్టణ ప్రభుత్వాల గురించి తెలుపుతుంటారు. ఇక మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే బలవంతరాయ్ మెహతా కమిటీ. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1957లో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ మరి ఏం చేసిందంటే స్థానిక సంస్థల్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేయడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో వాళ్ళు సూచించింది ఏంటంటే గ్రామము, పంచాయతీ సమితి, అదేవిధంగా జిల్లా పరిషత్. వాళ్ళు 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ఈ యొక్క ప్రపోజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదట అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ రాష్ట్రము. అక్టోబర్ 2, 1959లో వాళ్ళు 3 అంచెల వ్యవస్థను వాళ్ళ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి టెట్లో బిట్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. మొట్టమొదట 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు పరిచినటువంటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఒకవేళ ఎప్పుడు అమలు చేశారంటే అక్టోబర్ 2, 1959. మరి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసినటువంటి రెండవ రాష్ట్రం ఏదని కూడా అడగవచ్చు. రెండవ రాష్ట్రం వచ్చేసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నవంబర్ 1, 1959లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు ఈ యొక్క 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మనం ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. ఇక దాని తర్వాత అశోక్ మెహతా కమిటీ, ముఖ్యంగా జనతా ప్రభుత్వం 1977లో అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు మరొక కమిటీని ఏర్పాటు చేసినారు, అశోక్ మెహతా కమిటీ. ఆయన 2 అంచెల వ్యవస్థను ప్రపోజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే కేవలం జిల్లా, మండలం యూనిట్గా తీసుకునే ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేయాలని చెప్పి ఆయన సూచించడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే మరి పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పించడం అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి గమనించాలా మీరు ఏంటంటే బలవంతరాయ్ మెహతా కమిటీ కానీ అశోక్ మెహతా కమిటీ ఏమో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎట్లా ఉండాలన్నటువంటి దాన్ని ప్రపోజ్ చేస్తే ఎల్ఎం సింఘ్వి కమిటీ మాత్రం పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత ఎలా కల్పించాలి అన్నటువంటిది స్టడీ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక 73వ రాజ్యాంగ సవరణ చట్టం
మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 24, 1993లో ఇది అమల్లోకి రావడం అన్నటువంటిది జరిగింది. అందుకనే ఏప్రిల్ 24ని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మరి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూలై 1, 1993లో అమలులోకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ పీపీటీ రూపంలో చూపించడం జరిగింది. కాబట్టి వీటిని మీరు కొంచెం బిట్ల రూపంలో కూడా రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ కూడా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అన్నప్పుడు ఏప్రిల్ 24, మే 24, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 24 ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం ఏప్రిల్ 24ని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిదీ కూడా నోట్స్ కొంత రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం తీసుకున్నట్లయితే మరి తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఉంది అని మనం గమనించినట్లయితే తెలంగాణలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మన తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలు మనము గమనించడం అన్నటువంటిది జరిగింది. ఇక మరి ప్రతి గ్రామ పంచాయతీలో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే గ్రామ సభ. ఈ గ్రామ సభలో ఎవరు సభ్యులు అంటే గ్రామంలో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో అంటే 18 సంవత్సరాలు నిండి ఉండి ఓటు హక్కు కలిగినటువంటి అందరూ కూడా గ్రామ సభలో సభ్యులే. ముఖ్యంగా ప్రతి గ్రామ సభ కూడా 2 నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది. మరి ఇక్కడ ఈ సమావేశంలో ముఖ్యంగా గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు చర్చించడం అన్నటువంటిది జరుగుతుంది. దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే పేదవాళ్ళు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, ఆ గ్రామంలో నివసించేటువంటి ఎస్సీ ఎస్టీల గురించి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక మీద ఎక్కువ మటుకు గ్రామ సభలో చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే లబ్ధిదారులను ఎంపిక చేయాలనుకున్నప్పుడు గ్రామ సభలో ఆ గ్రామంలో ఎవరైతే నిజంగా ఆ పథకానికి అర్హులు అని చెప్పి గ్రామ సభ నిర్ణయించి సిఫారసు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ మరి వాస్తవంగా కూడా అట్లా జరుగుతుంది అంటే కొంత అనుమానం పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి పంచాయతీ తీసుకునేటువంటి నిర్ణయాల మీద కూడా గ్రామ సభ యొక్క ప్రభావం ఉంది. మరి ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మనకి ఎన్నికలు నిర్వహించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క జనాభాని బట్టి 5 నుంచి 21 మంది వార్డు మెంబర్లు ఉంటారు. ప్రతి గ్రామ పంచాయతీలో మినిమం 5, మ్యాక్సిమం 21. ఈ రకంగా అంటే గ్రామ పంచాయతీలో సభ్యుల సంఖ్య గరిష్టంగా ఎంత ఉంటుంది అని అడగవచ్చు, లేదంటే కనిష్టంగా ఎంత ఉంది అని కూడా అడగవచ్చు. కాబట్టి మనం 5 నుంచి 12 మంది వార్డు మెంబర్లు ఉంటారు. అదేవిధంగా మే 30, 1995 తర్వాత ఎవరైతే 3వ సంతానం కలిగి ఉంటారో వాళ్ళు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ పోటీ చేయడానికి అనర్హులు. కేవలం మే 30, 1995కు ముందు ఒకవేళ 3 పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళకి మినహాయింపు ఉంది. కానీ 1995 తర్వాత ఎవరైతే 3వ సంతానం కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ పోటీ చేయడానికి అనర్హులుగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సవరణ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మరి మహిళలకు ఈ యొక్క గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లలో మనం తీసుకున్నట్లయితే 50% రిజర్వేషన్లు కల్పించడం అన్నటువంటిది జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభాకు అనుగుణంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, జనరల్ కావచ్చు, ఈ అన్నిట్లో మొత్తం మీద మహిళలకు మాత్రం 50% రిజర్వేషన్లు ఈ యొక్క స్థానిక సంస్థల్లో కల్పించడం అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశం. మరి ప్రతి గ్రామానికి కూడా మనకు తెలుసు సర్పంచ్ అన్నటువంటి వ్యక్తి ప్రథమ పౌరుడుగా ఉంటాడు. మరి ఉప సర్పంచ్ అన్నటువంటిది ఎవరు ఎన్నుకుంటారు అంటే ఆ గ్రామంలో ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లు అందరూ కలిసి
ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే ఓటర్ ఉన్నాడో వాళ్ళు 2 ఓట్లు వేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఒకటి సర్పంచ్కి వేస్తారు, రెండవది వార్డు మెంబర్కి వేయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వార్డు మెంబర్ల ఎన్నిక తర్వాత ఈ ఉప సర్పంచ్ని అదే రోజు ఎన్నుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీకి ముఖ్యంగా సర్పంచ్కి సహాయకారిగా ఉంటూ గ్రామానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాల్లో కూడా సర్పంచ్కు ఈయన సహాయకారిగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి సర్పంచ్కు ఉన్నటువంటి విధులు, అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి విధులు తీసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి వీధి రహదారులు కావచ్చు, అదేవిధంగా మురికి కాలువలకు సంబంధించి క్లీన్ చేయడం, వీధి దీపాలు అరేంజ్ చేయడం, చౌకధర దుకాణాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలన చేయడం, అదేవిధంగా త్రాగునీరును రెగ్యులర్గా అందించడం, ఇవి ప్రధానంగా ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఉండాల్సినటువంటి విధులు. మరి ఇక్కడ విధులు పర్వాలేదు, మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని చూసినట్లయితే ఇంటి పన్ను వసూలు చేస్తుంది, అదేవిధంగా భూమి శిస్తు వసూలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి 1/3 వంతు ఆదాయం ఈ యొక్క ఇంటి పన్ను భూమి శిస్తు నుంచి రావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇవే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ నిధులు రావడానికి ముఖ్యంగా గ్రామ పంచాయతీకి మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు కూడా సహకరించి వాళ్ళు ఆమోదించి పైకి పంపితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క నిధులు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకనే ఈ మధ్యకాలంలో మనం గమనించే ఉంటాం, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా సర్పంచ్ నిధులు అకౌంట్కే నిధులు పంపించేటువంటి వ్యవస్థ కూడా మనం గమనించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి హాజీపల్లి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కి 2008లో శుభ్రం అవార్డు అన్నటువంటిది రావడం జరిగింది. అట్లాగే 2008లోనే డిసెంబర్లో నిర్మల్ గ్రామ పురస్కారం అన్నటువంటిది కూడా ఆ గ్రామానికి రావడం అన్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా అంటే ఇది ఆదర్శ గ్రామ పంచాయతీ కాబట్టి మనం టెక్స్ట్ బుక్లో వీటి గురించి డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గంగదేవిపల్లిలో మనం చూసినట్లయితే గ్రామస్తులు అందరూ కలిసి 18 కమిటీలు ఏర్పాటు చేసుకొని గ్రామ అభివృద్ధి కొరకు వాళ్ళందరూ కూడా కృషి చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే గంగదేవిపల్లిలో ప్రజలు ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు అన్నప్పుడు మనకు 18 కమిటీలు అన్నటువంటిది చెప్పవచ్చు. అట్లాగే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురం, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంకాపూర్, మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్నటువంటి హివారే బజార్ అన్నటువంటిది కూడా అక్కడ కూడా ఆదర్శ గ్రామ పథకం అన్నటువంటిది కూడా వాళ్ళు అమలు చేసి హివారే బజార్ అన్నటువంటిది ఒక ఉత్తమ పంచాయతీగా కూడా సెలెక్ట్ చేయడం అన్నటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం కూడా గమనించవచ్చు, ఇక్కడ ఈ క్రింది వానిలో ఆదర్శ గ్రామం కానిది అన్నప్పుడు గంగదేవునిపల్లి, రామచంద్రాపూర్, అదేవిధంగా అంకాపూర్ కానిది ఏదైనా సరే బిజ్వారం లేదంటే అమరవాయి ఇలాంటి కాని విలేజ్ల పేర్లు ఇచ్చి కూడా మరి ఆ రకంగా కూడా మనకి బిట్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పేర్లు కూడా ఏ జిల్లాలో ఏది గ్రామ ఆదర్శ గ్రామంగా ఉందన్నటువంటిది కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం తీసుకున్నట్టయితే ఏంటంటే మండల పరిషత్, జిల్లా పరిషత్. ఇక్కడ 3 అంచెల వ్యవస్థలో ఇది రెండవ భాగం మండల పరిషత్. ముఖ్యంగా మండల పరిషత్తులో తీసుకున్నట్లయితే 20 గ్రామ పంచాయతీలు కలిపి ఒక మండల పరిషత్గా ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో మనకి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ, ఎంపీటీసీ అంటే మనం ఫుల్ ఫామ్ ఏమడుగుతున్నారు, మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గంగా పిలుస్తారు. మరి ఇక్కడ మండలంలో మనకి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నటువంటి వ్యక్తి కీలకంగా ఉంటాడు. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఏదైతే మనకి ఎంపీటీసీలు ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఎంపీపీని ఎన్నుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ
గ్రామ పంచాయతీలనేమో డైరెక్ట్గా సర్పంచ్ని ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఎంపీటీసీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎంపీటీసీలు కలిసి ఎవరైతే మెజార్టీ సాధిస్తారో వాళ్ళందరూ కలిసి మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చిన్న డిఫరెన్స్ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మొత్తం తెలంగాణలో మనకి ఎంపీడీఓ పరంగా తీసుకున్నట్లయితే మండలంలో ఎట్లయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎట్లయితే ఉంటాడో మండలంలో కూడా ఎంపీపీకి ఆ మండలానికి అభివృద్ధి కొరకు ఎంపీడీఓ నిరంతరము ప్రణాళికలు రచిస్తూ ఆ మండలాభివృద్ధి కొరకు ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. మరి తెలంగాణలో మొత్తం ఎన్ని జిల్లా పరిషత్తులు ఉన్నాయి అని మనం గమనించినట్లయితే 32 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. మనకు తెలుసు తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33. కానీ మనకి హైదరాబాద్కి జిల్లా పరిషత్ లేదు కాబట్టి 32 జిల్లా పరిషత్తులే ఉన్నాయి. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తెలంగాణలో జిల్లా పరిషత్తుల సంఖ్య అంటే మనకి నార్మల్గా ఏంటంటే 33 జిల్లాల ఐడియా ఉంటాయి కాబట్టి అట్లా పొరపడడానికి అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం కేవలం 32 జిల్లా పరిషత్తులు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ప్రతి జిల్లా పరిషత్తులో కూడా ఇక్కడ కూడా గమనించినట్లయితే వీళ్ళను జెడ్పీటీసీ అని పిలుస్తారు. అంటే ఏంది? జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే మీ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను ఏమంటారంటే జెడ్పీటీసీలుగా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ పరోక్ష ఎన్నిక ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే మీ జెడ్పీటీసీలు అందరూ కలిసి మెజార్టీ సభ్యులు ఆమోదించినటువంటి వ్యక్తిని ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం మండల పరిషత్తు జిల్లా పరిషత్తులేమో వాళ్ళ యొక్క అధ్యక్షులని పరోక్ష ఎన్నిక జరిగితే సర్పంచ్ను మాత్రం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇక మనం గమనించినట్లయితే మరి పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అన్నటువంటివి కూడా మనకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం ఏ సంవత్సరంలో చేశారంటే 1994లో చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏదైతే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటి పట్టణ మున్సిపాలిటీ చట్టానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్పెషల్గా ఒక సవరణ చేయడం జరిగింది 1994లో. ఆ సవరణ ప్రకారం అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే మే 30, 1994లో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం అమల్లోకి రావడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఇవి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 73, 74తో పాటు మనకి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1994, అట్లాగే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 అన్నటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ మనకు తెలుసు పట్టణ స్థానిక స్వపరిపాలనలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ గమనిస్తే ఏంటంటే నగర పంచాయతీ అన్నటువంటి దాంట్లో ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే జనాభాని బట్టే డిసైడ్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. 20,000 నుంచి 40,000 జనాభా ఉన్నట్లయితే దాన్ని నగర పంచాయతీగా పిలుస్తారు. కాబట్టి ఇక్కడ నగర పంచాయతీ సెలెక్ట్ చేయాలంటే ప్రాతిపాదిక ఏంది అంటే జనాభానే ప్రాతిపాదిక. మరి ఆ జనాభా ఎంత ఉండాలి అంటే 20,000 నుంచి 40,000 జనాభా ఉంటే దాన్ని నగర పంచాయతీ అని పిలుస్తారు. అలాగే మున్సిపాలిటీ పరంగా తీసుకున్నట్లయితే 40,000 నుంచి 3 లక్షల జనాభా కలిగి ఉంటే దాన్ని మున్సిపాలిటీగా చెబుతారు. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ అన్నప్పుడు మనకేందంటే 3 లక్షల పైన జనాభా ఉంటే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎంత జనాభా ఉండాలి అన్నటువంటిది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్లో ఏంటంటే నగర పంచాయతీ వేములవాడ ఒక కేస్ స్టడీగా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇది సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నటువంటి ఒక చారిత్రక ప్రదేశము. ముఖ్యంగా
వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అక్కడ మనం గమనించవచ్చు. మరి రాజన్న సిరిసిల్ల వేములవాడలో గమనించినట్లయితే మొత్తం అక్కడ 20 వార్డులు ఉన్నాయి. 2011 తర్వాత అది నగర పంచాయతీగా ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వేములవాడ ప్రత్యేకత ఏంటంటే ఆకాశగంగా అన్నటువంటి దానితోని వాళ్ళు ప్రజలకు నీటిని అందించడం జరుగుతుంది. అంటే మనం కామన్గా చూసినట్లయితే ట్యాప్ అన్నటువంటిది మనకి అండర్ గ్రౌండ్ నుంచి పైపుల ద్వారా మనకి నీటిని సరఫరా చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 2003 నుంచి ఆకాశగంగా అంటే మనకి పైన వాటి పైపులు వస్తుంటాయి, 10 ఇండ్లకు కలిపి ఒక ట్యాబ్ ఉంటుంది, అక్కడ వాటర్ వాళ్ళకి అందజేయడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే భూమిలో కాకుండా పైన పైపుల ద్వారా వస్తున్నాయి కాబట్టి దీనికి ఆకాశగంగా అని పేరు పెట్టడం జరిగింది. మరి ఈ పథకాన్ని దేని కింద చేసినారంటే స్వజలధార పథకం కింద ఈ యొక్క ఆకాశగంగా అన్నటువంటి దాని కింద నీటిని అందించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నగర పంచాయతీ ప్రత్యేకత ఏందన్నప్పుడు ఆకాశగంగా అన్నటువంటి దాని ద్వారా ప్రజలకు నీటిని అందించడం అన్నటువంటిదే ఈ యొక్క వేములవాడ యొక్క ప్రత్యేకత. మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్, మనకి మున్సిపాలిటీలు మొత్తం తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే 128 మున్సిపాలిటీలు ఉన్నాయి తెలంగాణలో. మనకి కౌన్సిలర్స్ యొక్క పదవీ కాలం వచ్చేసి మనకి ఏంటంటే 5 సంవత్సరాలు. ఎవరైతే మున్సిపాలిటీలో మనం ఎన్నుకుంటున్నామో వాళ్ళని కౌన్సిలర్గా పిలుస్తారు. అదే గ్రామ పంచాయతీలో మనం ఏమి పిలిచారు, వార్డు మెంబర్లుగా పిలిచారు. మున్సిపాలిటీకి వచ్చేటప్పటికి కౌన్సిలర్ అని పిలవడం జరుగుతుంది. ఒకవేళ కౌన్సిలర్ లేదంటే ప్రభుత్వం అక్కడ పడిపోయినా కూడా, లేదంటే కౌన్సిలర్ చనిపోయినా లేదా రాజీనామా చేసినా మళ్ళీ తిరిగి 6 నెలలలోపు ఎన్నికలు జరుపుతారు. దానికి ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ద్వారా 6 నెలలలోపు ఎన్నికలు జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఆ ప్రభుత్వం యొక్క పదవీ కాలం 6 నెలలలోపే ఉంటే అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపకపోవచ్చు. ఎందుకంటే 6 నెలల లోపల తిరిగి మళ్ళీ సాధారణ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఎన్నికలు నిర్వహించరు. కాబట్టి ఎవరైనా చనిపోయినా రాజీనామా చేసినా వాళ్ళ యొక్క తిరిగి ఎన్నిక జరపాలంటే వాళ్ళ యొక్క పీరియడ్ 6 నెలల పైన ఉంటేనే అది సాధ్యమవుతుంది. 6 నెలల లోపు ఉంటే మాత్రం ఇక మళ్ళీ ఎన్నికలు కూడా జరపరు. కానీ మనకి ఎగ్జామ్లో సాధారణంగా అడిగేటువంటి ప్రశ్న ఏ రకంగా ఉంటుందంటే ఏంటంటే ఒక కౌన్సిలర్ చనిపోయినా లేదా రాజీనామా చేసినా తిరిగి ఎన్ని నెలల లోపు ఎన్నికలు జరపాలి అని అన్నప్పుడు మనకి సంవత్సరము, 6 నెలలు, 3 నెలలు, అదేవిధంగా 4 నెలలు అని అడిగినప్పుడు మనకి 6 నెలల లోపు తిరిగి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఎవరైతే కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇక్కడ కూడా 50% రిజర్వేషన్ కల్పించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా జనరల్ మరియు రిజర్వేషన్ మొత్తం సీట్లలో కూడా 50% మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులో కూడా ఒక 4 కమిటీలు ఉంటాయి. ఈ వార్డు కమిటీలు అన్నటువంటివి ఈ 4 కమిటీలు, ఒకటి యువతకు సంబంధించినటువంటిది, రెండవది మహిళలకు సంబంధించినటువంటిది, మూడవది వృద్ధులకు సంబంధించినటువంటిది, నాలుగవది వివిధ రంగాలలో బాగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఆయా వార్డులో ఉన్నట్లయితే వాళ్ళ విశిష్ట వ్యక్తులుగా గుర్తించి వాళ్ళతో కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి కమిటీలో కూడా 15 మంది సభ్యులు ఉంటారు. కాబట్టి ఇక్కడ 2 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వార్డులు, ప్రతి వార్డులో కూడా ఎన్ని రకాల కమిటీలు ఉన్నటువంటిది ఒకటి, రెండవది ఆయా కమిటీల్లో గరిష్టంగా ఎంతమంది ఉండాలి అన్నటువంటిది రెండవది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీళ్ళ డ్యూటీ ఏంది అంటే ముఖ్యంగా ఆయా వార్డుల్లో ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి ఆ వార్డు యొక్క అభివృద్ధి కొరకు ఈ యొక్క కమిటీలు ఆ వార్డు కౌన్సిలర్కి, అదేవిధంగా ఆ మున్సిపల్ చైర్మన్కి వాళ్ళ యొక్క వార్డు యొక్క అభివృద్ధి కొరకు సలహాలు, సూచనలు ఇవ్వడం అన్నటువంటిది ప్రధానంగా జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా సమస్యలన్నీ కూడా
కౌన్సిలర్ దృష్టికి తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ చైర్మన్ దృష్టికి తీసుకురావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మనం చూసినట్లయితే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అన్నటువంటిది నెలకు ఒకసారి జరగాలి. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరగాలంటే నెలకు ఒకసారి జరగాల. మరి నిజంగా అలా జరుగుతుంది అంటే అది డిఫరెంట్. కానీ మనకి యాజ్ పర్ రూల్ ఏంటంటే నెలకు ఒకసారి మాత్రం కంపల్సరీ జరగాల్సి. మరి మన తెలంగాణలో మొత్తం నగరపాలక సంస్థలు ఎన్నున్నాయంటే మొత్తం 13 నగరపాలక సంస్థలు మన దగ్గర ఉన్నాయి. మరి అక్కడనేమో మనం వార్డు మెంబర్లు అన్నాం, కౌన్సిలర్లు అని పిలిచినాం. ఇక్కడ మాత్రం వీళ్ళని కార్పొరేటర్లు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈడ కూడా వార్డు కమిటీలు ఉన్నటువంటివి మున్సిపాలిటీలు ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ కూడా వార్డు కమిటీలు ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఆ 4 రకాలైనటువంటి కమిటీలు వీళ్ళు మాత్రం 3 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయా వార్డు కమిటీలు 3 నెలలకు ఒకసారి, ఎన్ని నెలలకు ఒకసారి సమావేశం అయ్యాలన్నప్పుడు 3 నెలలకు ఒకసారి సమావేశం కావాలి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మరి పురపాలక సంఘం ఎటువంటి విధులను నిర్వహిస్తుందంటే ముఖ్యంగా ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, అదేవిధంగా మనకి దుకాణాల మీద పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గ్రాంటు, ఇవన్నిటినీ కూడా ద్వారా మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు నిధులు సమకూరుస్తాయి. ముఖ్యంగా సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ అన్నటువంటిది మనకు తెలుసు. ఈ యొక్క మున్సిపాలిటీల్లో చెత్త చెదారాలు ఇవన్నీ కూడా సేకరించడానికి ఏం చేస్తారంటే ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ అన్నటువంటిది పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క దాంట్లో గిరిజన గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఉంది, అదేవిధంగా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఉంది, దాంట్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, అదేవిధంగా పట్టణ స్థానిక స్వపరిపాలన వ్యవస్థ అయినటువంటి నగరపాలక వ్యవస్థ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, అదేవిధంగా నగరపాలక, ఈ మూడింటికి యొక్క నిర్మాణము, వాటి యొక్క విధులు ఎలా ఉందన్నటువంటిది కూడా క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వీటన్నింటి మీద మరొకసారి మీరు ఈ యొక్క ఈ క్లాస్ విని మీ యొక్క నోట్స్ తయారు చేసుకొని మరి మంచి మార్కులు సాధించాలని ఆశిస్తూ మరొక క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.